హా, ఇప్పుడు చెప్పు నీ ఇన్స్టా కొటేషన్ గురించి. ఏముంది లవ్ కొటేషన్స్ రాస్తూ ఉంటా. ఒక నిమిషం. లవ్ కొటేషన్స్ అంటే నీ ప్రేమ ఆనందాన్ని కోరితే వెలిగే ప్రమిదిలో ఒత్తినవుతా. వా. నీ ప్రేమ బాధని కోరితే నీకు తోడుగా నీతో సమిధనవుతా. వారే వా. శబాష్ శబాష్. నీ ప్రేమ బలిని కోరితే సమాధిలో శవాన్నవుతా. ఏంటండి మీరు అంత ఫీల్తో రాసి మీరు అంత కామెడీ తీసుకుని అవుతున్నారు. అయినా పిచ్చిన పన్ను ఉన్నోడికి తెలిసిందండి పన్ను విలువ. లైఫ్లో లవ్ ఉన్నోడికి తెలుస్తుంది లవ్ టార్చర్ విలువ. సారీ సారీ, నేను చాలా బెటర్. మా ఫ్రెండ్స్ అయితే ఒక రోజంతా నవ్వుకున్నారు తెలుసా నీ కొటేషన్స్ చూసి. అయినా ఎక్కడి నుంచి పట్టుకొస్తావు ఇలాంటి కొటేషన్స్? సర్లే, బాగానే రాసావులే కొటేషన్స్ టెండెంట్. అవును, నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు, కానీ అబ్బాయిలతో కోపంగా ఎందుకు ఉంటావు? అంటే నాతోని కాదు, అంటే నీకు గమనించాలే, అందుకే అడుగుతున్నా. పాస్ట్ ఏదైనా? అతని పేరు రాహుల్, మా చుట్టాల అబ్బాయి. నా వెనకాల చాలా తిరిగేవాడు. కానీ ఒకరోజు నిన్ను చూడకూడదు అనుకుంటూ ఉంటా, కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. నువ్వు కనిపించినప్పుడల్లా మాట్లాడకూడదు అనుకుంటా, కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతుంది? నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. ఏంటి ఈ డైలాగ్ పడ్డావా? లేదు. ఐ లవ్ యూ చెప్పకూడదు అనుకుంటూ ఉంటా, కానీ ఐ లవ్ యూ చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఐ లవ్ యూ. పోనీ ఐ లవ్ యూ అన్న దానికి దీనికి పడ్డావా? కాదు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ నువ్వు ఏడిస్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతా. అర్థమైంది, ఇక్కడ పడ్డావు. కానీ ఇవన్నీ సినిమా డైలాగులు. హా? నాకు తెలిసి నువ్వు ఎక్కువ సినిమాలు చూడనుకుంటా, అవి చెప్పి పాడేశాడు. మీ అమ్మాయిలందరికీ ఫ్లడ్ చేస్తే చాలే టక్కన పడిపోతారే. అమ్మాయిలు ఒకటి చెప్తాను, గుర్తించుకోండి. నీ మీద కోపడుతున్నాడంటే నీతో కనెక్ట్ అయినట్టు, నీ మీద అలుగుతున్నాడంటే నీకు అలవాటు పడినట్టు, నీ తప్పు నీకు చెప్తున్నాడంటే నీకు తోడుగా ఉన్నట్టు. అది లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా. సరే కానీ ఇది చెప్పడానికి ఇంత దగ్గరికి రావాలా?